బిగ్ బాస్ సీజన్ 9 లో 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా దివ్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక ఈ షోకి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించారు దివ్య మీద. ఇక ముందుగా దివ్య ఏంటి ఎక్స్పెక్ట్ చేసావంటే నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను సార్ అంటూ చెప్పుకొచ్చింది. సరే దివ్య హౌస్ లో ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారనేది చెప్పు అంటే నా దృష్టిలో అయితే తనుజ్ అనే చెప్తాను సార్. ఎందుకు అంటే గనక తనుజ్ ఆడియన్స్ అందరినీ కూడా నమ్మించి మోసం చేస్తుంది. నిజంగా తనుజ్ ఏదో పెద్ద తోపు గేమర్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా సరే ఏ డెసిషన్ అయినా తనకి ఫేవర్ గా ఉంటేనే తను తీసుకోగలదు. తనకి ఫేవర్ గా లేకపోతే పెద్ద రచ్చ చేస్తుంది. మొన్న ఏదైతే ఫన్నీ టాస్క్ జరిగిందో స్పాన్సర్ టాస్క్, ఆ టాస్క్ లో కూడా బర్నీ గారితో ఎంత పెద్ద గొడవ పెట్టుకుంది. ఏది ఏమైనా సరే తనుజ గేమ్ పరంగా బాగా ఆడినప్పటికీ తను ఆలోచించే విధానం బాగోదు సార్. అందరి మీద అరుస్తా ఉంటుంది, అథారిటీ చేస్తుంది. సో నిజానికి చెప్పాలి అంటే ఆమె ఒక పైకి కనిపించలేని కన్నింగ్ గేమర్ అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్ లో తనుజ కోసం. ఇక ఇందులో భాగంగానే మరి నువ్వు హౌస్ లోకి బర్నీ గారితో బాండింగ్ పెట్టుకోవడానికి వెళ్ళావా లేదా నీ గేమ్ ఆడడానికి వెళ్ళావా అంటే నిజానికి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ హౌస్ లో ఎవరికొకరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే నాకు బర్నీ గారు కొన్ని టైమ్స్ లో సపోర్ట్ చేశారు. అందుకే నాకు బర్నీ గారు ఒక బ్రదర్ లాగా నాకు బాగా దగ్గర అయ్యారు. కానీ బర్నీ గారి కోసం నేను ఎంత మంచిగా ఆలోచించినా సరే అది ఎలా కన్వే అయింది కానీ ఆయనకి కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వల్ల బర్నీ గారి గేమ్ పోయింది అని. సో వాళ్ళు ఏమనుకున్నారు అనేది వాట్ ఎవర్ నాకు అనవసరం సార్. బట్ ఏది ఏమైనా సరే బర్నీ గారు నాకు ఎప్పటికీ ఒక బిగ్ బ్రదర్ లాంటి వారు. ఆయన గేమ్ అయితే చాలా జెన్యున్ గా ఆడతాడంటూ చెప్పుకొచ్చింది దివ్య. ఇక ఇందులో భాగంగానే రీతు గురించి ఏం చెప్తావు అంటే రీతు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. ఎందుకు అంటే గనక రీతు తన గేమ్ కన్నా డెమోన్ గేమ్ మీదే బాగా ఆసక్తిగా ఉంటుంది. ఆమె ఇప్పటి వరకు టాస్కులు ఆడింది లేదు. కానీ టాస్కులు ఆడి నన్ను బయటకు పంపించేసి టాస్కులు ఆడలేని అమ్మాయిని ఇంకా హౌస్ లో కొనసాగిస్తున్నారంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి సార్ అంటూ బిగ్ బాస్ మీదే సంచలన వ్యాఖ్యలు చేసింది దివ్య. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావు అంటే పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్పాలి సార్. ఈ సీజన్ విన్నర్ పవన్ కళ్యాణ్, ఇది రాసి పెట్టుకోండి. నిజంగా తను ఆడే గేమ్ గానీ తను మాట్లాడే విధానం గానీ చాలా బాగుంటుంది. ఒక విన్నర్ కి అయ్యే క్వాలిటీస్ అలానే ఉంటాయి సార్. ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి అనేది పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు. తనుజ లాగా కాదు అంటూ తనుజ విన్నారా పవన్ కళ్యాణ్ విన్నారా అంటే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విన్నర్ అంటూ చెప్పుకొచ్చింది దివ్య. సో మరి డెమోన్ గేమ్ ఎలా ఉంది అంటే డెమోన్ చాలా బాగా ఆడుతున్నాడు సార్. నిజానికి చెప్పాలి అంటే గనక రీతుతో తను ఉండడం వల్లే డెమోన్ గేమ్ అక్కడక్కడ తప్పుతుందని అంటాను. సో ఫిజికల్ టాస్క్లు అనగానే 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతాడు. నిజంగా డెమోన్ గేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది దివ్య. మరి ఎవరు విన్నరు ఎవరు రన్నరు అంటే గనక ఖచ్చితంగా విన్నర్ అయితే గనక పవన్ కళ్యాణ్ సార్, రన్నర్ అయితే ఇమాన్యుయల్ అనుకుంటున్నానంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది దివ్య. మరి బిగ్ బాస్ బజ్ లో దివ్య మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.